చిన్నతనం నుండి చిన్నారులు సేవాభావం పెంపొందించుకునేందుకు గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర కళ్యాణ్ పేర్కొన్నారు. సేవ్ ఎర్త్ అనే నినాదంతో ఎన్టీఆర్ బీచ్ సాగర్ తీరాన రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులతో కలిసి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి సాగర్ తీరాన్ని శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గివ్ ఏ లిటిల్ హోప్ సంస్థ సభ్యులు, హోప్ ఫర్ చేంజ్ సభ్యులు, వి ఆల్ ఫర్ యూ సభ్యులు, నౌరియా సంస్థ సభ్యులు నెలకు 2-3 సార్లు ఎంతో ఉత్సాహంతో సాగర్ తీరాన్ని శుభ్రం చేయడం జరుగుతుందని నాగేంద్ర కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్, హోప్ ఫర్ చేంజ్ లక్ష్మీ నాగేంద్ర, నవ్య, సుశీల జాయ్, చరణ్, చంద్రిక, సుందరి, ప్రమీల, సత్యబాబు, సుశీల, జాయ్ దీపిక, హేమలత, వినయ్, గణేష్, సాయి కిరణ్, సాగర్, ఆనంద్, దుర్గాప్రసాద్, మౌనరేఖ, రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో ఇతర ఎన్‌జీఓలు కూడా ముందుకు వచ్చి మాతో చేతులు కలపడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న మార్పుతోనే పెద్ద మార్పుకు నాంది పలుకుదాం. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యాపకులు నాగేంద్ర కళ్యాణ్, నవ్య, చరణ్, గణేష్, సుశీల, సాయి కిరణ్, వినయ్, సాగర్, ప్రమీల, హోప్ ఫర్ చేంజ్ స్థాపకులు నాగేంద్ర, ఆనంద్, అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.